షాబాద్లో నరరూప హంతకుడికి సీఎం రేవంత్కు పెద్ద తేడా లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. షాబాద్లో జరిగిన ఘటనపై పక్క రాష్ట్ర సీఎంలు సైతం స్పందిస్తే సీఎం రేవంత్ కనీసం ఘటనపై స్పందించలేదని అన్నారు. రేవంత్ భాష చూసిన చిన్న పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉందని, అతని భాషకు దూరంగా ఉంచాలని సూచించారు. షాబాద్లో ముగ్గురు పసిపిల్లల్ని, ముగ్గురు పెద్దవాళ్లను, ఆరుగురిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ ఆరుగురిని ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఆరుగురిని చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి, నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది.